మన హైదరాబాద్లో మరో కొత్త సిటీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఫోర్త్ సిటీగా ముచ్చర్లను డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మా రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వైద్యం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటికి ప్రాధాన్యత కల్పించింది. దీనివల్ల లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి వంటి ప్రాంతాల్లోని కొన్ని ఏరియాల రూపురేఖలు మారిపోతాయి. ఏఐ హెల్త్ టూరిజం, స్కిల్ యూనివర్సిటీలు, స్టేడియంలతో ఆయా ప్రాంతాల్లో రియాలిటీకి డిమాండ్ ఏర్పడనుంది. అలాగని రాత్రికి రాత్రే భూముల ధరలు పెరగవని గుర్తుంచుకోండి. ఇప్పుడిప్పుడే ప్లాట్ల ధరలు కూడా పెద్దగా పెరగవు. కాకపోతే మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముచ్చర్లలో ఫార్మా ఉత్పత్తి సంస్థల బదులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోనే స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసింది. అంతేకాదు, అక్కడే స్పోర్ట్స్ స్టేడియంస్, గోల్ఫ్ క్లబ్బులు, క్రికెట్ స్టేడియం వంటివి డెవలప్ చేయడానికి ప్రణాళికల్ని రచించారు. ఇందుకోసం 200 ఎకరాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి, హెల్త్ టూరిజానికి 1000 ఎకరాలు, స్కిల్ వర్సిటీకి 200 ఎకరాలు, గోల్ఫ్ క్లబ్కి 200 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అక్కడే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని సైతం విస్తరిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ నిర్ణయం వల్ల సౌత్ హైదరాబాద్ ప్రాంతానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇదే అంశాన్ని చూపెడుతూ కొందరు రియల్టర్లు ప్లాట్లు, భూముల ధరల్ని అమాంతం పెంచేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి వారి మాటల్ని నమ్మేసి ఎక్కువ రేటు పెట్టేసి ప్లాట్లు, స్థలాల్ని కొనకండి. ప్రభుత్వ ప్రకటన రాకముందు రేటెంత ఉందో తెలుసుకుని దానిమీద కొంచెం అటు ఇటుగా రేటు పెట్టండి.